తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు మాజీ ఐపీఎస్ అధికారి అన్నమలై తనను తాను కొరడాతో కొట్టుకున్నారు. శుక్రవారం ఉదయం కోయంబత్తూర్లోని తన ఇంటి నుంచి చొక్కా లేకుండా ఉత్త పైన బయటకు వచ్చి 6 సార్లు కొరడాతో కొట్టుకున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయ పాలనకు ఈ కొరడా దెబ్బలు ప్రాయశ్చిత్తమన్నారు. తర్వాత విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో డీఎంకే పాలనను దించేస్తానని శపథం చేశారు. ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రభుత్వం దిగిపోయే వరకు చెప్పులు కూడా వేసుకోనని ప్రతిజ్ఞ చేశారు. చెన్నైలోని ఒక విశ్వవిద్యాలయంలో ఒక మహిళ మీద అత్యాచారం జరిగిన నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. అత్యాచారాల మీద నిరసన తెలిపితే మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారని ఆయన ఆగ్రహించారు. ఒక ప్రదర్శనలేమిటి, ఇక ముందు ప్రతి ఇంటి ముందు ప్రదర్శనలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు. తాము ప్రారంభించిన పోరాటం రానున్న రోజుల్లో మరింత ఉధృతమవుతుందని అన్నారు. రాబోయే తరం తమ కళ్ల ముందే నశించిపోవడం చూడలేకే ఈ శపథం చేస్తున్నానని అన్నారు. తమిళనాడులో మహిళలపై, తల్లులపై నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. 6 కొరడా దెబ్బలు మురుగన్ స్వామికి నివేదన అన్నారు. అంతేకాదు, నేటి నుంచి 48 రోజుల పాటు ఉపవాసం ఉండబోతున్నానని, డీఎంకేను అధికారం నుంచి తొలగించే వరకు మళ్లీ చెప్పులు వేసుకోనని అన్నామలై అన్నారు.